అదేవిధంగా సిమ్ కార్డులపై పరిమితట లిమిట్ దాటి కొత్త సిమ్లు తీసుకోకుండా కేంద్రం చర్యలు ఆగస్టు 24 నుంచి అమల్లోకి నిబంధనలట పరిమితికి మించిన ప్రజలకు ఆ సిమ్ కార్డులు జారీ చేయకుండా ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది ఆగస్టు 24 నుంచి ఈ కొత్త నిబంధనలు తీసుకొచ్చింది ఆగస్టు 24 నుంచి కొత్త రూల్స్ అమల్లోకి వస్తాట అదేవిధంగా ఇకపై కొత్త సిమ్ కార్డ్స్ తీసుకునే సమయంలో సదరు వ్యక్తి పేరిట ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయో సిమ్ ప్రొవైడర్ చెక్ చేయనున్నారట ఇప్పటికే పరిమితి దాటితే కొత్త సిమ్ మంజూరు చేయరు ఈ మేరకు ఆ డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ డిఓటి ఆగస్టు 17వ తేదీన సర్క్యులర్ జారీ చేసింది పరిమితికి మించిన సిమ్ కార్డు తీసుకున్న కస్టమర్లను గుర్తించేందుకు సాంకేతిక వ్యవస్థాగత చర్యలు తీసుకోవాలని టెలికాం సర్వీస్ ప్రొవైడర్లకు ఆ డిఓటి ఆదేశాలు జారీ చేసిందట ఒకవేళ కస్టమర్లు వారి పేరుపై తీసుకోగలిగిన సిమ్ కార్డులు పరిమితి ముగిస్తే కొత్త సిమ్ కార్డులు జారీ చేయకూడదని తెలిపింది ఇలా సిమ్ కార్డులపై పరిమితి విధించడం ఇది కొత్త కాదు దశాబ్దం క్రితమే కస్టమర్ను 9 సిమ్ కార్డులు మాత్రమే ఇవ్వాలని డిఓటి పరిమితి విధించింది అదేవిధంగా జమ్మూ కాశ్మీర్ అస్సాం ఈశాన్య రాష్ట్రాల కస్టమర్లకు అయితే మాక్సిమం 6 కనెక్షన్లు మాత్రమే ఇస్తారు ఈ పరిమితిని ఖచ్చితంగా ఫాలో అయ్యేలా చూడటంపై కేంద్రం ఫోకస్ పెట్టిందట అయితే ఇలా చేయాలంటే సదరు కస్టమర్ల పేరుతో ఎన్ని కనెక్షన్లు ఉన్నాయో అందరూ సర్వీసెస్ ప్రొవైడర్ చెక్ చేసుకోగలిగి ఉండాలి అని చెప్పేసి కూడా కోరుతా ఉందట అదేవిధంగా ఇకపై కొత్త సిమ్ తీసుకునే కస్టమర్లు ఇప్పటికే తమ పేరుపై ఎన్ని కనెక్షన్లు ఉన్నాయో వెల్లడించాల్సి ఉంటుంది ఈ వివరాలను కేంద్రం తెస్తున్న డిజిటల్ ఇంటెలిజెన్స్ ఆ ప్లాట్ఫామ్లో టెలికాం ఆపరేటర్లు క్రాస్ చెక్ చేసుకోవచ్చు ఫోటో ఆధారంగా కస్టమర్లను గుర్తించే ఆప్షన్ కూడా ఇందులో ఉండనుందట ఈ నేపథ్యంలో డిజిటల్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫామ్తో తమ డేటాను కలిపేందుకు అన్ని టెలికాం కంపెనీలకు నవంబర్ 30 వరకు కేంద్రం గడువు ఇచ్చిందట ఇప్పటికే పరిమితికి మించి తీసుకున్న నెంబర్లు ఒక రోజు పాటు సస్పెండ్ చేసి కస్టమర్ అప్లికేషన్ ఫామ్లోని నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పి సమాచారం చెప్తాను ఇప్పటికే మనం కూడా చూస్తూ ఉన్నాం దేశవ్యాప్తంగా కావచ్చు గ్రామీణ ప్రాంతాల్లో చాలామంది యువత కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు సిమ్ పోయిందని చెప్పి లేకపోతే ఆ సిమ్ బ్లాక్ అయిపోయిందని చెప్పి లేకపోతే సిమ్ సరిగా వర్క్ చేయట్లేదని చెప్పేసి లేకపోతే చనిపోయిన వ్యక్తి ఇప్పుడు చాలామంది చనిపోయి ఒక సిమ్ ఇప్పుడు నా పైన ఒక సిమ్ నా పేరు మీద ఉంది నా పేరు మీద ఒక వ్యక్తి సిమ్ తీసుకున్నాడు సిమ్ తీసుకున్న వ్యక్తి ఒకరు చనిపోయిన తర్వాత నెంబర్ వాడకంలో లేకపోయినా నువ్వు నీ పేరు పైనే వస్తుంది నీ డీటెయిల్స్ తీసుకున్నావు కాబట్టి నీ పేరు పైనే వస్తుంది నువ్వు మీ కుటుంబ సభ్యులకు ఎవరికి తీసుకున్నా లేకపోతే మీ ఫ్రెండ్స్కి ఎవరికి నీ డీటెయిల్స్ పెట్టి నీ ఆధార్ డీటెయిల్స్ పెట్టి తీసుకున్నా ఖచ్చితంగా నీ పేరు మీదనే వస్తుంది కాబట్టి ఇటువంటి చేయడం వల్ల కూడా వాళ్ళకు నెక్స్ట్ వీళ్ళకి అవసరం ఉన్నప్పుడు సిమ్ తీసుకోవాలి వీళ్ళ సిమ్ ప్రాబ్లం ఉంది లేకపోతే ఆల్టర్నేట్గా ఒక సిమ్ తీసుకోవాలని అనుకున్నప్పుడు మాత్రం సిమ్ ఇచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయట ఎందుకంటే ఒక వ్యక్తికి 9 మాత్రమే సిమ్లు ఉన్నాయి ఒక వ్యక్తి పైన 9 సిమ్లు మాత్రమే ఇచ్చేటువంటి ఆ ఫెసిలిటీ ఇప్పటివరకు ఆ రూల్స్ ఉంటుండే కానీ ఇప్పుడు ఇంకా తగ్గిస్తూ ఉన్నారట కొంతమంది ఒక వ్యక్తికి కొన్ని మాత్రమే సిమ్స్ ఉండాలి ఇంకా ఆ వ్యవధి దాటితే మాత్రం సిమ్స్ ఉండవు ఇవ్వాల్సిన అవకాశం ఉండదు అని చెప్పేసి కూడా ఇక్కడ చాలా మంది చెప్తాను నిజంగా ఇది కూడా చాలా మంచి విషయం ఎందుకంటే చాలా మంది హత్యలు మర్డర్లు చేసేవాళ్ళు లేకపోతే ఇక్కడ చాలా మంది రాంగ్ కాల్ చేసేవాళ్ళు యువతను రాంగ్ కాల్ చేస్తూ ఆడవాళ్ళకు కూడా అసభ్యంగా మాట్లాడేవాళ్ళు ఉంటారు చాలా మంది సిమ్స్ రకరకాలుగా మారుస్తూ ఉంటారు అటువంటి వాళ్ళను అధిగమించడం కోసం చాలా ఈ మర్డర్ ఇష్యూస్ కావచ్చు ఇవన్నీ ఈ సిమ్లు వెంటనే ఇరిచేసి పడేస్తారు ఏమన్నా ఇష్యూస్ జరిగినప్పుడు ఇరిచి పడేస్తూ ఉంటారు ఇటువంటి జరగకుండా అధిగమించడం కోసం చాలా మంచి నిర్ణయం కానీ చాలా మంది కూడా ఇప్పటికే ఎక్కువ అంటే 9 కాదు అంతకంటే ఎక్కువ కూడా సిమ్స్ తీసుకున్న వాళ్ళు ఉంటుంటారు ఇప్పట్లో ఎందుకంటే ఓన్లీ తన తీసుకున్న సిమ్ మాత్రమే అతను లెక్క కట్టుకుంటాడు కానీ తన పేరుతో ఫ్రెండ్స్ ఎంతమంది తీసుకున్నారు కుటుంబ సభ్యులు ఎంతమందికి ఇప్పించాను ఇంకా ఎవరికైనా ఇప్పించాలని చెప్పేసి చాలా మందికి ఐడియా ఉండదు ఇటువంటి సందర్భంలో ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి మీరు కూడా ఒకసారి వేరే వాళ్ళకి సిమ్ ఇచ్చే ముందు ఒకసారి ఆలోచన చేయండి ఎందుకంటే మీకు ఫ్యూచర్లో మీకు ఏమైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మీకు సిమ్ కావాలి అంటే ఏంటి అని చెప్పేసి ఒకసారి ఆలోచన చేస్తే బాగుంటుంది ఎందుకంటే ప్రభుత్వం అయితే ఇక్కడ ఆగస్టు 10వ తేదీ నుంచి 17న ఒక సర్క్యులర్ అయితే జారీ చేసింది ఆ సర్క్యులర్ ద్వారా సిమ్స్ మాత్రం కొన్ని తగ్గించాల్సిందే ఇప్పటి వరకు కూడా చాలా సిమ్స్ ఇస్తూ ఉన్నాం సిమ్స్ వల్ల చాలా ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి సిమ్స్ తగ్గించాలి అదేవిధంగా ఒక వ్యక్తి పైన క్రాస్ చెక్ చేసి ఒక వ్యక్తి సిమ్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు ఆ వ్యక్తి ఎన్ని సిమ్స్ తీసుకోవాలని చెప్పేసి అక్కడ డీటెయిల్స్ తీసుకున్న తర్వాతే తనకు సిమ్ ఇవ్వాలి తప్ప ఆల్రెడీ సిమ్ లిమిట్ దాటిపోయిన తర్వాత అతనికి మళ్ళీ సిమ్స్ ఇవ్వకండి అని చెప్పేసి కూడా ప్రభుత్వం ఆ సంచలన నిర్ణయం తీసుకుందట మరి చూడాలి ఈ నిర్ణయం ఎంత దూరం వెళ్ళే ఛాన్స్ ఉంది దీనివల్ల ఎంతమంది ఆ సిమ్లపైకి ఎగబడేటువంటి ప్రయత్నం చేయబోతున్నారు అని చెప్పేసి చూడాలి